సిగ్గులే కూడా దుబాయ్ నుండి సోషల్ నడుపుకుంటూ నీ సోషల్ మీడియా వేదిక చేసుకొని సిగ్గులే కూడా దుబాయ్ నుండి సోషల్ నడుపుకుంటూ నీ సోషల్ మీడియా మిత్రుడి పేరున్నది వీళ్ళ పేర్లు పెట్టి అందరూ పెట్టి నలుగురు పేర్లు మాకు ఉన్నాయి. మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీ నాయకుల బిడ్డ ఇంకొకసారి ఆ స్కైప్ ఈ స్కైప్ పేరుతో మాట్లాడే పని చేస్తే పక్కా దాడులు గ్యారెంటీ జరుగుతాయి. పక్క నేను హోమ్ మినిస్టర్ చెప్పొద్దు కానీ నీ అరాచకం పెరిగిపోతుంది. దాదాపు 100 స్వయాన కేంద్ర సహాయ శాఖ మంత్రి హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఎక్కడైనా తెలంగాణలో దాడులు జరిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాల్సినటువంటి హోదాలో ఉండేటువంటి మా బండి సంజయ్ గారు దాడులు జరుగుతాయని చెప్పడం చాలా బాధాకరమైనటువంటి అంశము. అంటే పోయినసారి చిత్రగుప్తు ఛానల్ మీద దాడి జరిగించింది మీ మనుషులేనా? మీ 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 దాంతోనే జరిగిందని ఒప్పుకుంటున్నారు కదా ఎప్పుడు ఇక్కడ పరోక్షంగా. గిరీష్ అన్న మీద దాడి జరగడానికి కారణం ఎవరు? నేనేమంటున్నా, డెఫినెట్గా దాడి జరిగింది అంటే వాళ్ళు కూడా విచ్చలవిడిగా మీ గురించి ఏదో మాట్లాడుండొచ్చు, ఇంకేదైనా జరుగుండొచ్చు. కానీ దానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, లీగల్గా పోవాలి, నోటీసులు పంపాలి, లేకపోతే అరెస్టులు చేయాలి, కోర్టులో తేల్చుకోవాలి. ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతా బండి సంజయ్ గారు, మనదేమన్నా ఆంధ్రప్రదేశా, మనదేమన్నా రాయలసీమనా అండి? ఒక మాట అనగానే పోయి కసక్కున తీయండి రా కత్తులు, పట్టుకోండి రా రాడ్డులు అని చెప్పి పోయి దాడులు చేయడానికి కాదండి. మన తెలంగాణలో ఎప్పుడన్నా ఈ దాడులు కానీ ఇవి ఎప్పుడన్నా చూసామా అండి తెలంగాణలో? సరే ఇప్పుడు మీరు అంటున్నారు వన్ సైడ్ ఛానల్స్ మాట్లాడుతున్నాయి కొంతమంది, నేనైతే ఏ పార్టీకి కాదు, కానీ వన్ సైడ్ ఛానల్స్ మాట్లాడుతున్నాయి అది ఇదని మీరు అంటున్నారు కదా. మరి బీజేపీకి లేదా అండి సోషల్ మీడియా? బీజేపీకి సోషల్ మీడియా లేదా బండి సంజయ్ గారు? బీజేపీకి యూట్యూబ్ ఛానల్స్ లేవా బండి సంజయ్ గారు? మీ ఫాలోవర్స్ మీ గురించి మాట్లాడట్లేదా బండి సంజయ్ గారు? చిత్రగుప్తు ఛానల్ బీజేపీది కాదా బండి సంజయ్ గారు? చిత్రగుప్తు ఛానల్ ఎవరిదండి? బీజేపీ కార్యకర్తనే కదా, బీజేపీ వాళ్ళు పెట్టుకున్న కార్యకర్తలే కదా. బీజేపీ మీటింగ్ అంటే ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి బీజేపీ అండర్లో? లిస్ట్ తీయమంటారా? మరి వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు మరి మిగతా పార్టీ వాళ్ళు అట్లనే దాడి చేస్తామని చెప్పి పంపిస్తున్నా. దాడి చేస్తే అప్పుడు కూడా నేనే మాట్లాడతా. నేనేమంటున్నా, మీరు ఏ స్క్రైబ్నన్నా అనుకోండి మాకు సంబంధం లేదు, ఏ సోషల్ మీడియా అనుకోండి మాకు సంబంధం లేదు, కానీ దాడులు కరెక్ట్ కాదంటున్నా. మన తెలంగాణలో దాడులు అనేది జరగవు, ఉండవు. తెలంగాణలో ప్రాణమిచ్చుడే ఒకరి కోసం త్యాగాల పురిటిగడ్డ నా తెలంగాణ. ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర నా తెలంగాణది, ప్రాణాలు తీసే చరిత్ర కాదు. ఎక్కడ జరుగుతాయి అవన్నీ? ఎక్కడ జరుగుతాయి? పక్క రాష్ట్రాల్లో జరుగుతాయి, మా రాయలసీమలో జరుగుతాయి. ఎవడైనా రాజకీయ నాయకుడిని ఒక మాట అనగానే తీయండి రా కత్తులు, నూరండి రా బాంబులను ఉరుక్కుంటుపోయేది అక్కడ పోయి బెదిరించుకోండి. తెలంగాణలో ఎవరైనా ఒకటి మాట్లాడగానే ఇప్పటి వరకు ఒక లీడర్ని పట్టుకొని మాట్లాడగానే దాడి జరగడం నేను చూడలేదే. సో దయచేసి బండి సంజయ్ గారు ఒక కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా మీరు ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి. మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. దాడులు చేయడం అనేది బీఆర్ఎస్కి సోషల్ మీడియా ఉంది, బీజేపీకి సోషల్ మీడియా ఉంది, కాంగ్రెస్కి సోషల్ మీడియా ఉంది. బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్లో కేటీఆర్ పెట్టుకుంటూ ఒక 100 ఛానల్ పెట్టుకుంటూ కేటీఆర్ వాళ్ళు ఏం మాట్లాడతారో ఒక్కొక్కసారి అర్థం కాదు. అట్లాగే బీజేపీకి లేవా? బీజేపీ కూడా ఇక కేటీఆర్ అన్న ఆ 100 ఛానళ్ళకి మేపుతున్నాడు, కానీ బీజేపీ వాడు ఒక్కడు కూడా మీ యూట్యూబ్ ఛానళ్ళకి పైసలు ఇయ్యరట బీజేపీ సోషల్ మీడియాకు. కేటీఆర్ పైసలు ఇచ్చి ఆ 100 ఛానల్ని మేపుతుంటే మీ బీజేపీ వాళ్ళు పుక్కట్ల పని చేస్తున్నారు బీజేపీ కోసం. ఒక్క యూట్యూబ్ ఛానల్కి కూడా మీ బీజేపీ వాళ్ళు పైసలు ఇయ్యారు, హైకమాండ్ ఇచ్చిన పైసలు కూడా మీరే నొక్కేస్తున్నారు అని నేను అంటున్నా అని చెప్పి మళ్ళీ నా ఛానల్ మీద దాడికి పంపిస్తారేమో బండి సంజయ్ గారు. నేను సిద్ధం అన్నిటికీ, ఎందుకంటే మీకు నాకు ఏం పంచాయతీలు లేవు. బట్ నేనేమంటున్నా, మీ మేలు కోరి మీ మీద గౌరవంతోనే చెప్తున్నా. నేను ఏది చెప్పినా మీరున్నటువంటి పొజిషన్లో దాడులు చేయాలి. మళ్ళీ మీరే, మీకు తెలుసా విషయం, మళ్ళీ కేంద్ర మంత్రిగా నేను మాట్లాడకూడదు అంటారు. మీరే కేంద్ర మంత్రిగా నేను మాట్లాడకూడదు అనుకో అని అంటారు. కానీ తెలంగాణలో దాడులు జరగడం అనేది ఇది రాయలసీమ కాదు, ఇది ఆంధ్ర పాలిటిక్స్ కాదు. ఒక మాట అనగానే ఉరుక్కుంటూ పోయి కొట్టడానికి ఇది తెలంగాణ.
ఇక్కడ దాడులు ఉండవు, ప్రేమ ఆప్యాయతలు ఉద్యమాలే ఉంటాయి, దాడులు ఉండవు. ఇక్కడ కొత్త ట్రెండ్కు సంకేతాలు పలకకండి, దయచేసి నాంది పోయకండి. ఈ మధ్య ఎక్కువైపోయినాయి. వాడేమని అంటే మీ మహా న్యూస్ మీద దాడి చేయడము, లేకపోతే చిత్రగుప్త ఛానల్ మీద దాడి చేయడము. మీరు కొట్టుకోండి, మీరు ఏమైనా వేసుకోండి, మీ మీద మీరు దాడులు చేసుకోండి. బండి సంజయ్ పోయి కేటీఆర్ మీద దాడి చేసుకోమనండి, కేటీఆర్ పోయి బండి సంజయ్ మీద దాడి చేసుకోండి. మీరు ఒక చిన్న ఎలుకల మీద ఏరేస్తున్నారా? మీరు పులులు కదా. మా బండి సంజయ్ గారు పులే, మా కేటీఆర్ పులే, మా రేవంత్ రెడ్డి పులే, అందరు పులులు పోయి కొట్టుకోండి. పిల్లుల మీద ఎందుకు పడతారు? యూట్యూబ్ ఛానళ్ళ మీద మీరు కొట్టుకొని మధ్యలో యూట్యూబ్ ఛానళ్ళ మీద ఎందుకు పడాలా? మీరు కొట్టుకోండి సార్, కత్తులు పట్టుకొని కొట్టుకొని ఇళ్ళకి పోయి మీరు కొట్టుకొని ఎందుకు యూట్యూబ్ ఛానల్స్ మీద పడాలి అంటున్నా. ఈ రోజున ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు కదా. బీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకుర్రు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకుర్రు, బీజేపీ వాళ్ళు పెట్టుకున్నారు. మరి మీ గురించి వాళ్ళు ఎందుకు కొట్టుకోవాలి? మీరు కొట్టుకోండి పోయి. ఎవరుంటే వాళ్ళకి వేస్తాం ఓట్లు. ఆ కొట్టుకునే దాంట్లో బీజేపీ ఉందనుకోండి, బీజేపీకి వేస్తాం ఓట్లు సపోర్ట్. మిగతా ఛానల్స్ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తాయి. కాంగ్రెస్ ఉందనుకోండి, కాంగ్రెస్కే వేస్తాం. ఎవరు గెలిస్తే వాళ్ళకి వేస్తాం, బెస్ట్ కదా. ఇవన్నీ ఎందుకు సార్? సో దయచేసి ఈ దాడులు గీడులు ముందే చేస్తామని చెప్తే మాత్రం ఎవరం కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. కరెక్ట్ కాదు. మీ స్థాయికి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. దయచేసి బండి సంజయ్ గారు వెనక్కి తీసుకోండి. మీకు తెలుగు స్క్రైబో లేకపోతే ఇంకో 3-4 ఛానళ్ళ వల్ల ప్రాబ్లం అయితే మీరు లీగల్ నోటీసులు పంపించుకోండి, డిఫర్మేషన్లు వేసుకోండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. కేంద్ర హోంశాఖ మీరే కదా, అరెస్ట్ చేస్తారో లేకపోతే బేడీలేసి లోపల పెడతారో. చట్టాలు ఉన్నాయి, అవి ఎవరికి చుట్టం కాదు. చట్టరీత్యా తీసుకోండి. వాళ్ళు కోర్టులో నిరూపించుకుంటారు. వాళ్ళు అన్నది వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటే నిరూపించుకుంటారు, సాక్ష్యాలు లేకపోతే నిరూపించుకోరు. మీ యొక్క ప్రతాపం ఎవరి మీద? మీరు అంటున్నారు కదా సోకాల్డ్ యూట్యూబ్ ఛానళ్ళ మీదనా? మీ ప్రతాపం ఎవరి మీద ఉండాలి? కేటీఆర్ మీద ఉండాలా? కేటీఆర్ మేపే యూట్యూబ్ ఛానళ్ళ మీద కాదు. మీ ప్రతాపం ఎవరి మీద ఉండాలి? కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీదనా? రేవంత్ రెడ్డి మీద ఉండాలి. మీ ప్రతాపం ఎవరి మీద ఉండాలి? బీజేపీ యూట్యూబ్ ఛానల్ కాదు, వాళ్ళకు కూడా మీరే ఉండాలా. మీరు కొట్టుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మధ్యలో యూట్యూబ్ ఛానళ్ళ మీద వాడకండి. ఎందుకంటే ఈ రోజున ప్రతి పార్టీకి సోషల్ మీడియా ఉంది, ప్రతి పార్టీలో యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. బండి సంజయ్ సార్.